ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ చదువు హల్లెలూయా. దయచేసి ఎవరు అటు ఇటు కదలమాకండి. చిన్నపిల్లలను కూడా మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళు చేయకుండా చూసుకోండి. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. కొంత దేవుని మాటలు ధ్యానించుకొని మనం ఇక్కడ నుంచి ప్రార్థన పూర్వకంగా బయలుదేరదాం. కుడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. నా దేవుని ప్రియులారా, ఇందాక అన్న సాక్ష్యం చెప్పినట్టుగా పోయిన వారం మనకి ఆరాధన జరుపుకోవటానికి కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ ఇక్కడున్న మీరందరూ ప్రార్థన చేశారు, కలిగిన వారు పరిచర్యకి సహకరించారు. అందుని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘం కోసం, పరిచర్య కోసం ఒక్కొక్క రోజు గడిచే కొంది మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇక్కడ దేవుడు మనకు సొంత స్థలం ఇచ్చేలాగా మనం ఇంకా దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే ఇది లీజుకి ఇచ్చిన స్థలం. గట్టిగా చూసుకుంటే మనకి ఒక సంవత్సరమే ఉంది. ఈ సంవత్సరం లోపు ఇంకో స్థలం చూసుకోవాలి. చూసుకోవటమే కాదు, ఒకవేళ ఇది కాదనుకొని వేరే స్థలం దొరికితే మళ్ళీ అక్కడ మందిరానికి కూడా మనం సమస్తం సిద్ధపరచుకోవాలి. స్థలం కావాలి. స్థలం ఒక్కడుండి సరిపోద్దా? పైన కప్పు కూడా ఉండాలి. కప్పు ఒక్కడుండి సరిపోద్దా? ఈ ఫ్యాన్లు తిరగాలన్నా సమస్తం కావాలి. నిత్యం ప్రార్థన చేయండి. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, ఇస్తాడు నమ్మకం నాకుంది. ఎందుకంటే పని దేవుడిది. మనం ఎవరు? ఆయన పనివారం. ఆయన పనిస్తే చేస్తాం. పని లేకపోతే మనం ఏం చేస్తాం? పని ఏమని అడుగుతున్నాం మనం, అవునా? మాకు ఇంకా పనివ్వు, ఇంకా మేము పని చేయాలి అని అడుగుతున్నాం. పని ఇస్తాడు. ప్రార్థన చేయండి. కొద్దిగా కేర్ తీసుకొని, అందుకైతే ప్రత్యేకంగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో, లేకపోతే నిద్ర మానుకొని ప్రార్థన చేస్తారో, మీ అవసరత, మీ అనుకూలతను బట్టి ప్రార్థన చేయటం మానమాకండి. సంవత్సరం అయిపోయింది, మనకి కొత్తగా ప్లేస్ చూసుకోవాలి. కాబట్టి ప్రభు ఇస్తాడు, మీరు మాత్రం అడగాలి. పోయిన వారం మనం ఏం చెప్పుకుందాం? పోయిన వారం వాక్యం ఏంటిదండి? అడుగుడి, అడగమన్నాడు కాబట్టి అడుగుదాం, ఆయన ఇస్తాడు. చాలు. బైబిల్ గ్రంథంలోంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం కానుంచి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం కానుంచి చదువుకుందాం. కాబట్టి యేసు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, చదవబడిన లేఖనం ద్వారా మీరు నాతో మాట్లాడండి. కుడి వచ్చిన వారితో మాట్లాడండి.
ఎవరికి నీ మాటలు అవసరమై ఉన్నదో ప్రతి ఒక్కరితో తేట తెల్లగా మీరే మాట్లాడి నీ సన్నిధి మాకు తోడయించి నడిపించమని కోరుకుంటున్నాం. నీ కాపుదల భద్రత దయచేయండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో అందరినీ సకాలంలో నడిపించయ్యా. ఆత్మదేవుడా, నీ మాట కోసం వచ్చాం, నేను వచ్చాను, వీళ్ళందరూ వచ్చాం. నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడి మమ్మల్ని అందరినీ ధైర్యపరచు. నీ స్వరమును వినిపించు. నువ్వు మాట్లాడకపోతే మాకు ఆదరణ ఉండదు నాయన, మాకు సంతోషం ఉండదయ్యా, మాకు ధైర్యం ఉండదయ్యా. దేవా, కృపతో జ్ఞాపకము చేసుకో. ఈ స్థలమందు నువ్వు నిలబడి మా అందరితో నువ్వే మాట్లాడమని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా దేవుని ప్రియులరా, చదువుకున్న మూలవాక్యం ఒకసారి మళ్ళీ చూద్దామా? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసు ప్రభు అంటాడు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు యూదులతో అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు ఏందంట? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని యేసు ప్రభు చెప్పిన తర్వాత ఇక యూదులు అంటారు, అయ్యా, మేము ఎవరికి దాసులుగా ఉన్నాం? మేము ఎవరికి దాసులుగా ఉండలేదే. మేము అబ్రహాము సంతానం. ఇంతవరకు మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేమని ఎవరికి చెప్తున్నారు వీళ్ళు? యేసు ప్రభుకే చెప్తా. ఇక కిందకు వచ్చేటప్పటికి మనం చూసుకుంటా ఉంటే, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. వీళ్ళు అనుకుంటున్నారు దాసులు అంటే ఏదైనా మనం ఒక శత్రువుకి అప్పగించబడి ఒక రాజు కింద అణిగి మణిగి వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉంటే అప్పుడు మనం దాసులం కదా. ప్రైజ్ ది లార్డ్. ఒక శత్రువు చేతికి చెక్కబడిన తర్వాత వాళ్ళ దేశంలో బానిస బంధకాల్లో ఉంటే అప్పుడు మనం వాళ్ళకి దాసులంగా ఉంటాము. మన పితరులు ఏం చేశారు? ఐగుప్తు దేశంలో బానిస బంధకాల్లో చిక్కుని ఉన్నారు. అంటే వాళ్ళకి దాసులుగా ఉన్నారు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఏడకెళ్ళి పలానా తీసుకొని రమ్మంటే అది చేయాలి. అది బానిస. అవునా కదా? బానిస అంటే ఎవరు అంటారండి? వాళ్ళనే కదా. చెప్పిందల్లా చేసేవాడే దాసుడు, వాడి కింద బానిస. అయితే వీళ్ళు అంటారు, మేము ఎప్పుడు ఎవరికి బానిసలే ఉండలేదే అని అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, పాపం చేయు ప్రతివాడు. మీరు అనుకుంటున్నారు మీ మీద ఒకళ్ళు ప్రభుత్వం చేస్తేనే మీరు బానిసలు అనుకుంటున్నారు. మీరు వాళ్ళ కింద బానిస బంధకాల్లో ఉంటున్నామని అనుకుంటున్నారు. కాదు. బానిస అంటే ఒక అలవాటుకి లోనైన వాడు బానిస. ప్రైజ్ ది లార్డ్. గతంలో మద్యానికి బానిసలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నిజంగా చెప్పండి. చాలామంది ఉన్నారు గతంలో. ఇప్పుడు కాదులేండి. ఏంది, ఎవరు లేరా? మద్యానికి కానీ సిగరెట్కి కానీ బానిసలైన వాళ్ళు ఎవరు లేరా? ఉండరు కదా. అది అప్పుడు అదేం చేసిద్ది? ఖాళీ సమయం దొరకలే నోరేదో తగ్గ పీకుతా సాయంత్రం అన్నం తినగానే ప్రశాంతంగా 2 అడుగులు బయటికి వెళ్ళి 2 దమ్ములు వేస్తే కానీ తిన్నదానికి అరగదు. నైట్ ప్రశాంతంగా. కొంతమంది నీకు బానిసలు అయ్యారు లేదా?
మీరేం అట్ట చూస్తున్నారు? మీరు టీవీలకు బానిసలు కాలా? బానిసలు అయ్యర్లేదా? ఖాళీ దొరికితే మన ముచ్చట్లు వేరే వాళ్ళకి చెప్పడానికి దానికి బానిసలు అయ్యర్లేదా? ఏంది మీరు విచిత్రంగా చూస్తున్నారు? అసలు మేము ఎప్పుడు కాలేదు. మేము కూడా అసలుకి ఒరిజినల్ యూదుల్లాగే మేము ఎన్నడూ ఎవరికి బానిసలు కాలేదన్నట్టు చూస్తున్నారు. చెప్పండి. అప్పుడు సరే, టీవీల్లో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉందా లేదా? సెల్ ఫోన్కి బానిసలు అయ్యారా లేదా? కొంతమంది త్రాగుడికి బానిసలు, కొంతమంది మద్యానికి కానీ సిగరెట్కి కానీ బానిసలు, ఇలాగ రకరకాలుగా. ప్రియుడేమో ప్రేయసి కోసం బానిస. ఆమె మధ్యరాత్రిలో 1ంటికి ఫోన్ చేసినా దాసుడు ఎలాగైతే పరిగెత్తాడో ఈడేం చేస్తాడు? ఏ సమయమైనా ఆమె ఫోన్ చేస్తే చాలు పరిగెత్తాడు. అంటే వీళ్ళు ఇలా కొంతమంది మనుషులకి బానిసలైన వాళ్ళు ఉండారు, అలవాట్లకి బానిసలైన వాళ్ళు ఉండారు. కానీ ఇక్కడ వాక్యం చెబుతుంది, ఎవరు దేనికి బానిస అంట? పాపము చేయు ప్రతి వాడు పాపమునకు. చూడండి, అది కూడా 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడును. చాలు చాలు చాలు. ఇలాగా యేసు ప్రభు చెప్పుకుంటా మీరు స్వతంత్రాన్ని పొందుకోవాలి. నిన్న మనకేం పండుగ జరిగింది? స్వతంత్ర దినోత్సవం. దేనికి? మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 80. ఏ సంవత్సరంలో వచ్చింది? ఇది 1947 ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చిందని భారతదేశం యొక్క ప్రజలందరూ పండుగ చేసుకున్నారు. దానికి ప్రజలు పెట్టే కామెంట్స్ ఏంటంటే, స్వతంత్రం వచ్చింది కానీ కొన్ని పరిస్థితుల్లో స్వతంత్రం రాలేదని. ఇలాగ మీకు తెలిసింది ఏముంది? ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి. అయితే సబ్జెక్టు మనది అది కాదులే, కానీ మన వాక్యానుసారంగా మన స్వతంత్రంలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ ప్రభు అంటాడు, మీరు నిజంగానే ఒకరి చేతి కింద బానిసలుగా ఉండలేదు. ఓకే, ఒకని యొక్క రాజ్యంలో మీరు బానిసలుగా పని చేయలేదు, ఒకని అధికారానికి మీరు లోబడలేదు. కానీ ప్రతి ఒక్కరిని ఏలుతుంది, ప్రతి ఒక్కరిని బానిసగా చేసుకుంది పాపము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. మరణం దేన్ని ఆధారం చేసుకునిద్దంట? పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. అంటే మనం పాపానికి బానిసలమై అది ఆడినల్లా ఆడటం, అది మన శరీరాన్ని ఏ విధంగా ప్రేరేపించిందో ఆ పనులు చేయటం. పాపం అంటే ఒక అపవాది గడి బానిస బంధకాల్లో నుంచి మనం గతంలో వాడు చెప్పిందల్లా చేస్తూ ఉన్నాం. వాడు దేనికి ప్రేరేపిస్తే దాన్ని మనం చేస్తూ ఉన్నాం. అంటే మనల్ని గతంలో పరిపాలించిన వాడు, గతంలో మనల్ని తన అడుగుజాడలు నడిపించుకున్నవాడు ఎవరంటే శత్రువు అయిన సాతాను. అంటే పాపం ఏం చేసిందంటే వాడికి అధికారాన్ని ఇచ్చింది. మన పెద్దలు చేసింది అదే కదా. దేవుడు ఏం చెప్పాడు? ఏదైతే చేయొద్దన్నాడో అది చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను మీరారు కాబట్టి పాపం మనల్ని ఏలుతా వచ్చింది. దానికి కారణం ఎవరు? అపవాదిగాడు దాన్ని ఆధారం చేసుకొని మనల్ని ఏలుతా ఉన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది మీద వాడే ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అయితే నా దేవుని ప్రియులరా, మొట్టమొదటిగా ప్రభు మనకి పాపం విషయంలో స్వతంత్రాన్ని ఇచ్చాడు. దే విషయంలో, పాపం విషయంలో. ఎందుకంటే యేసు రక్తం ద్వారా ఏవైతే కడగబడతారో, యేసు రక్తం ద్వారా ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, యేసు రక్తం ద్వారా ఎవరైతే దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవిస్తారో వాడి మీద పాపానికి
అధికారం అనేది ఉండదు. పాపం వాణ్ణి తన గతంలో ఎలాగైతే ఆడించాలనుకుంటుందో అలాగా ఇప్పుడు ఆడించలేదు. ఎందుకంటే మన మీద ఏలుబడి చేస్తున్నవాడు ఎవరు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏముంది మూలవాక్యం? సత్యము మిమ్మల్ని, సత్యం అంటే ఎవరండి? యోహాను సువార్త 14 అధ్యాయము చూడండి. యోహాను సువార్త 14 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే జీవమురా, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే జీవమురా. ప్రైజ్ ది లార్డ్. యేసే మార్గము, సత్యము, జీవం. సత్యము మిమ్మల్ని, సత్యం ఎవరో అంటే యేసు మనల్ని స్వతంత్రునిగా చేశాడు. ఒకప్పుడు పాపనే బానిస బంధకాల్లోంచి మనకి స్వతంత్రాన్ని, స్వతంత్రం అంటే అర్థమైంది ఏంటిది? స్వేచ్ఛ. మనకి ఏదైతే చేయాలనిపించిందో దాన్ని చేయటం. ఒకడు మన మీద ఒకడు ప్రభుత్వం అనేది చేయడు. కొన్ని దేశాల్లో గనక మనం చూస్తే, కొన్ని దేశాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకుంటూ వస్తారు కదా. కొంత వయసు వచ్చిన తర్వాత అంటే 17, 18 వయసు వచ్చిన తర్వాత ఇక పిల్లలు తల్లిదండ్రుల మాట వినే అవసరం ఉండదండి. తనకు కావలసినని పెళ్లి చేసుకోవచ్చు, ఆ పెళ్లి చేసుకున్నాను కూడా కావలసిన నాళ్ళు ఉంచుకోవడం, తర్వాత విడాకులు ఇచ్చి వదిలించుకోవచ్చు. అంటే కొన్ని దేశాల్లో ప్రజలకి స్వతంత్రాన్ని ఏ విషయంలో ఇచ్చారు? మంచి విషయంలోనా? కాదు, పాపం విషయంలో స్వతంత్రాన్ని ఇచ్చాడు. అయితే మన ప్రభు ఏం చేశాడట? పాపం విషయంలో ఆయన మనల్ని విడిపించి మనకి క్రీస్తు విషయంలో స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. అయితే నా దేవుని ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం అంటోంది, దేవుడు ఏమంటాడంటే మొట్టమొదటిగా నిన్ను ఆ పాపం నుంచి ఆయన నీకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. అయితే చాలామంది బాప్తిస్మం తీసుకొని ఏం చేస్తున్నారు తెలుసా? ఆ స్వతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారంటే మళ్ళీ శరీరానుసారంగా ఉపయోగించుకో. దేవుడు ఏం చేశాడు? ఒకప్పుడు ఆ పాపమే నిన్ను ఏలిందిరా, ఒకప్పుడు ఆ పాపమే నిన్ను ఏలింది, ఇది చెప్పిందల్లా నువ్వు చేస్తా ఉన్నావు, అది ఆడిన ఆటల్లా నువ్వు ఆడుతానే ఉన్నావు. అయితే దాని నుంచి నేను నీకు విడుదలనిచ్చాను, పాపం నుంచి నీకు విడుదలనిచ్చాను. అయితే నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ చూడండి, కొరింథీ పత్రికలో, దానికంటే ముందుగా గలతీ పత్రిక చూద్దామా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 13వ వచనం కూడా, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడు? స్వతంత్రులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. పిలిచినప్పుడు ఆ స్వతంత్రాన్ని మనం ఎలాగ ఉపయోగిస్తున్నాం తెలుసా? మళ్ళీ శరీర క్రియలకి ఉపయోగిస్తున్నాం. మాకు విడుదల వచ్చింది, పాపం నుంచి మాకు విడుదల వచ్చింది కాబట్టి, మా పాపాన్ని యేసు ప్రభు కొట్టివేశాడు కాబట్టి మళ్ళీ కొత్తగా పాపం చేసుకోవాలి. అంటే పాత్ర శుభ్రమైంది,
ఆ శుభ్రమైన పాత్రను దేవుని కొరకు ఉపయోగపెట్టాలి కానీ ఈ పాత్రను మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ అది కల్ముషాన్ని నింపుతున్నాం. ఆ స్వాతంత్రాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే మళ్ళీ పాపపు క్రియలకి, శరీర క్రియలకి ఉపయోగం పెడుతున్నావు. యేసు ప్రభువు అన్నట్టు బంధకాల నుంచి విడిపించాడు. పాప బంధకాల నుంచి విడిపించి నేను స్వతంత్రుడిగా, స్వతంత్రురాలుగా చేశారు. ఈరోజు ప్రభు ఆత్మ అంటుంది, ఇక ఎన్నడు నువ్వు ఆ పాపపు క్రియలకి బంధకాలు తెగిపోయేనే, బాధలన్నీ మరుగాయేనే, బంధకాలు తెగిపోయేనే, బాధలన్నీ మరుగాయేనే, నీ ప్రసన్నత నన్ను తాకగా, నీ ప్రసన్నత నన్ను తాకగా, దిగులు అన్నది నన్ను చేరదు, దిగులు అన్నది నన్ను చేరదు. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఎగసిపడే ఆనందం పరవశించెను నా హృదయం, తండ్రిని సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రియులారా, మొట్టమొదటిగా ప్రభువు మనకి పాపం విషయంలో స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన అంటాడు, ఇకెన్నడు ఆ పాపం నిన్ను ఏలుబడి చేయదు, ఆ పాపం ఎప్పుడు నిన్ను ఇక బంధించదు, ఇకెన్నడు ఆ పాపం నిన్ను ప్రేరేపించినట్టుగా అది నువ్వు నడవవు. ఎందుకంటే ఇది మొదలుకొని నువ్వు నడిచేది నా ఆలోచన ప్రకారం. ఎందుకంటే నీకు స్వతంత్రం ఇచ్చిన వాడిని నేను. ఒకప్పుడు పాపానికి బానిసలమై ఉన్నాం, పాపం చెప్పిందలా చేసాం, దేనికి ప్రేరేపిస్తే అది నడుచుకున్నాం. అయితే ప్రభు ఈరోజు మొట్టమొదటిగా అంటాడు, ఆ పాపం నుంచి నేను నీకు స్వతంత్రాన్ని అనుగ్రహించా, ఇకెన్నడు నువ్వు మళ్ళీ దాని జోలికి పోమా. నేను శుభ్రంగా చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచా. నువ్వు ఎలాగుండాలి? దేవుని ప్రేమ కలిగి నడుచుకోవాలి, దేవుని యొక్క అడుగు జాడల్లో నువ్వు బ్రతకాలి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ అదే పాపంలోకి మా ఓడు ఉన్నాడు మొన్న, పిల్లోడు అమర్రాజు. అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా వస్త్రాలు బాగలేదని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఇక బట్టలు మొత్తం ఇప్పేసి స్నానం చేయించింది. ఫ్రెష్గా స్నానం చేయించింది. స్నానం చేయించి ఏం బట్టలు వేసి అట్ట బట్టలు వేయటం ఆలస్యం, బయటికి మనం ఉండరాని కూడా చెప్పడం అవసరంలా, ఇక ఆటోమేటిక్గా వెళ్ళిపోయాడు. ఈలోపు ఇంట్లో నేనున్నాను, చిన్నపిల్లకి కూడా స్నానం చేపిస్తాం. చిన్నపిల్లకి స్నానం చేయించింది అంటే అట్ట బాత్రూంలోకి అట్ట తీసుకుపోయింది. ఇక బయట నుంచి ఏడ్చుకుంటూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బయట నుంచి ఏడ్చుకుంటూ వస్తున్నాడు. చూస్తే ఎట్టున్నా తెలుసా, మనిషి మొత్తం కాలువలో మునిగి లేచాడు. మా ఇంటి దగ్గర కాలువ ఒకటి ఉండేది, పెద్ద కాలువ. ఆ కాలువ మీద చిన్న పైప్ ఉంటే దాని మీద ఊగుతా దాంట్లోకి వెళ్ళి పడి, కాలువలో కోడిపిల్ల పడితే ఎలా ఉండేది, రెక్కలు మొత్తం తడిసిపోయి ఇక తడిసిన కోడిపెట్టలాగా ఏడ్చుకుంటూ వచ్చాడు. తల మీద ఒక బొప్ప కట్టింది. వాళ్ళమ్మ ఈ కొట్టాలో ఏం చేయాలి అర్థం కాక ఇక మళ్ళీ స్నానం చేయించింది. అంటే దేవుడు కూడా మనల్ని శుభ్రంగా కడిగి అట్లా కూర్చోబెడతాడు.
శుభ్రంగా కడిగి నువ్వు అట్ట కూర్చోవాలా, నిన్ను అట్ట చూసుకోవటం నాకు బాగుండిద్ది. ఎందుకంటే నిన్ను కడిగాను, శుభ్రంగా కడిగి పౌడర్ రాసి మంచి దుస్తులేసి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టాడు. మనం ఏం చేస్తాం? కాదు, నాకు నువ్వు వేసి నీ బాగాలేదని మళ్ళీ యాడికెళ్ళి పంది స్వభావం ఏంటిది? దేవుడే మన స్వభావాన్ని మార్చాడు. కొంతమంది స్వభావాలు ఇంతే కనపడతాయి. దేవుడు వారం 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 శుభ్రం చేస్తూ ఉంటాడు. ఏడా? ప్రభు శరీరత్తాల్లో. అందుకే ప్రభు శరీరత్తాల్లో అయోగ్యంగా ఎవరు చేయవు. నువ్వు వారం వస్తావు, ఈ వారం చేసిన పాపాలు మొత్తం కడుక్కోవాలనుకుంటావు. కడుక్కున్న తర్వాత దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తెల్ల దుస్తులు వేసుకున్నట్టుగా మనిషి ఎట్లా కనపడతాడు, అలా శుభ్రంగా చేస్తాడు. మళ్ళీ వారం మొత్తం దుమ్ముతో ధూళితో, అది భౌతికంగా అయ్యేది. కానీ హృదయానికి అయ్యేది పాపంతో పేరకపోయేస్తాం. దేవుడు వారం వారం నిన్ను శుభ్రం చేస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అయితే మీ అందరికీ ఒక మాట చెప్తా. ఏంటిదంటే, దేవుడు శుభ్రం చేస్తాడు, దేవుడు పరిశుద్ధంగా పెడతాడు. అయితే నువ్వు నీ హృదయానికి ఆ పాపం అంటకుండా నువ్వేం చేయాలి తెలుసా? పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మంచోళ్ళ దగ్గర కూర్చుంటే మంచి స్వభావాలు అబ్బుతాయి. పాపిష్టుల దగ్గర కూర్చుంటే ఏమబ్బుతాయి? తెల్ల సొక్కా వేసుకున్నావు, తెల్ల ప్యాంట్ వేసుకొని నిన్ను బడికి పంపించారు అనుకో, సాయంత్రం కూడా కొద్ది బట్టలు బాగానే ఉంటాయి. తెల్ల సొక్కా వేసుకొని తెల్ల ప్యాంట్ వేసుకొని మెకానిక్ పనికి పంపిస్తే ఎలా అయింది? మెకానిక్ షెడ్కి పంపించి పని చేయరంటే ఏమవుతాయి? దేవుడేమో నిన్ను పరిశుద్ధంగా ఉండే స్థలం దగ్గరికి పంపిస్తాడు. నువ్వేం చేస్తావు? పరిశుద్ధపరుస్తాడు, శుభ్రం చేస్తాడు. మనం ఏడకి పోవాలి? పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఈరోజు దేవుడు ఆ పాపం నుంచి మనకు స్వతంత్రం ఇచ్చినప్పుడు, ఆ పాప బంధకాల నుంచి మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పింది చేస్తున్నావా? నువ్వు ఫలాంది చేయి, నువ్వు ఫలానా గుండు, ఫలానా స్థలం దగ్గరికి వెళ్ళు, నువ్వు బాగుంటావని దేవుడు చెప్పినప్పుడు దేవుడికి పూర్తి వ్యతిరేకంగా దేవుడు ఏదైతే చేయమంటున్నాడో దానికి పూర్తి వ్యతిరేకంగా వెళ్ళి మళ్ళీ పాపంలో పడి ప్రభు పాదాల దగ్గరికి, మీ అందరికీ చెప్తున్నా, దేవుడు నీకు ఆ పాపం నుంచి స్వతంత్రాన్ని ఇచ్చాడా లేదా? ఎంతమంది ఉన్నారు బాప్తిసం పొందిన వాళ్ళు? చాలామంది ఉన్నారు. అందరూ బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒకప్పుడు నీ మీద ఆ పాపం ఏలుబడి చేస్తుంది, నువ్వు దానికి బానిసగా ఉన్నావు. అయితే క్రీస్తు ఏం చేశాడు? ఆ బానిస బంధకాల నుంచి, ఆ పాపం నుంచి మనకి విడుదలనిచ్చి స్వతంత్రంగా ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ పాపం చేయమని కాదు. ఎవరికి? క్రీస్తుకు. నువ్వు ఒకప్పుడేం పాపానికి దాసుడు అయి ఉన్నావు. అర్థమవుతుందా? ఒకప్పుడు దేనికి బానిసలు అయి ఉన్నావు? పాపానికి బానిసలు అయి ఉన్నావు. ఇప్పుడు దేవుడు వాటి నుంచి మనకు విడుదలనిచ్చి క్రీస్తుకి దాసులుగా చేసుకున్నాడు. క్రీస్తుకు దాసులుగా చేసుకున్న నాటి నుంచి నువ్వు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. దేవుడు చెప్పింది చేయాలండి. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. లేకపోతే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నామనుకో, ఇక నీకు పాపం అంటుకుపోయి మొదట్లో ఎలాగైతే దౌర్భాగ్య స్థితిని అనుభవించావో దానికంటే మరెక్కువగా కీడును అనుభవించాలి. మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా, దేవుడు నిన్ను కడిగాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు, ఇక పాపం చేయొద్దన్నాడు. నువ్వు గనక మళ్ళీ అదే పాపం జోలికి వెళ్ళావా, మళ్ళీ అదే పాపాన్ని కౌగిలించుకున్నావా, చాలా మంది చెబుతాడు చూడు, ఎలుగుబంటి సామెత ఎద్దిక. అవునా? పాపం జోలికి పోమాకు, పాపాన్ని విడిచిపెట్టు. శరీరం నిన్ను ప్రేరేపించిందా? వ్యర్థమైన పాపానికి ప్రేరేపించిందా? దేవుని పాదాలు పట్టుకో, ఆయన ఇస్తాడు నిగ్రహించుకునే శక్తి.
ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ నేనేం చేసిద్ది? నీలో ఉన్న శరీర వాంఛలను, శరీర కోరికలను అణిచి, అది ఎవరికైనా, అది పురుషులకైనా స్త్రీలకైనా చెడు ఆలోచనలు కలుగుతున్నాయి, పాపం మీద ప్రీతి పెరుగుతుంది, మనస్సు పాపం చేయి పాపం చేయని ప్రేరేపించింది అనుకో, నువ్వు చేయాల్సింది ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రభు పాదాల దగ్గర రా. దేవుని పాదాలు పట్టుకో. అప్పుడు ఆయన నీకు దాని మీద నీకు జయాన్ని ఇస్తాడు. కానీ మనం చేయం, అదొక్కటే చేయం. చేయకుండా నేను నిలబడతాను, నన్ను ఎవరు పడేయలేరు అని నా అనుభవంలో ఎంతమందిని చూసా. నా అనుభవంలో నా కళ్ళ ముందే నాతో పాటు తిరిగిన యవనస్తుల్ని, నాతో పాటు వాడు చేసే ప్రార్థన మనం కూడా చేయలేం. చెప్తున్నా, నాతో పాటు ఉన్నోళ్ళు చేసే ప్రార్థన మనమన్నా కొద్ది సమయం అయినా అటు బయటికి వెళ్ళి అటు వస్తాం, అసలు వాడు 24 గంటలు ప్రార్థనలో ఉంటాడు, బైబిల్ చదువుతూ ఉంటాడు. గొప్ప సేవకుడు అవుతాడు అనుకున్నాను. కానీ రాను రాను పరిస్థితులు ఎట్ట మారినో తెలియదు కానీ, ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఒకప్పుడు దేవుడు దేని నుంచి అయితే మనకు విడుదలనిచ్చాడో, ఏ పాపం మీద దేవుడు విడుదలనిచ్చాడో వాటికి మళ్ళీ బానిస. రాను రాను వాడి భక్తి జీవితం దేవునికి దూరం అయిపోయింది. ఇక పూర్తిగా ఏమయ్యాడంటే, ఒక వివాహం జరిగింది. ఆ వివాహం ద్వారా అంటే ఎందుకు భ్రష్టుడయ్యాడంటే, మ్యారేజ్ సంబంధం వచ్చింది ఆ సహోదరుడికి. సంబంధం వచ్చినప్పుడు ఆమె అన్యురాలు, యేసు ప్రభుని ఎరగని బిడ్డ. అయితే ఆ సంబంధం అన్న దగ్గర తెచ్చినప్పుడు అన్న అన్నాడు, అయ్యా అన్యురాలు కదా, ఇది దేవుడి చిత్తం అడిగి చేసుకోవచ్చు కదా అంటే, అన్న ఏమనుకున్నాడంటే, ఇటు ప్రార్థనా పరుడు, దేవుడితో ఉండేవాడు కదా, నా మాట వింటాడు, కొద్దిగా వివేచనతో అడిగేస్తాడు అనుకొని చెప్పినప్పుడు అన్న ముందు బాగా తలూపినప్పుడు సరే, అరే దేవుడి చిత్తం అడిగి పెళ్లి చేసుకో, దేవుడి చిత్తం కాకపోతే వద్దురా అన్నాడు. అన్న ముందు ఓకే అన్నాడు. తర్వాత మరి వాడికి ఏమి బుద్ధి పుట్టిందో కానీ, అమ్మాయి కొద్దిగా శుద్ధంగా ఉంది, వెనకాల 4 రాళ్ళు ఏంటి అర్థం చేసుకోవాలి, కొంత ఆస్తి ఉంది, అమ్మాయి కొద్దిగా చక్కగా కనపడుతుందని దేవుడి చిత్తం అడగటం పక్కన పెట్టాడు. దేవుడి చిత్తం గబుక్కున వద్దని వచ్చిందనుకో, ఏమైంది? మనసు గాయం వేసిద్దబ్బా, ఇంత అందంగా ఉన్న అమ్మాయిని కోల్పోయానే, ఆస్తి కూడా ఉంది, సెటిల్ అయితే బాగుండిద్ది అనుకున్నాను అని దేవుడి చిత్తం అడగటం ఎందుకు? ఒకవేళ దేవుడు వద్దన్నాడు అనుకో, బాధపడాల్సి వచ్చింది కదా, ఇబ్బంది పడాల్సి వచ్చింది కదా అని దేవుడి చిత్తం అడగటం పక్కన పెట్టాడు. ఇక దేవుడి చిత్తం ఎప్పుడైతే అడగటం పక్కన పెట్టాడో అన్న చెప్పిన వారానికే పెళ్లి కార్డు కొట్టించుకొని మళ్ళీ అన్నకే ఇచ్చాడు. వారం 10 రోజులు అటు ఇటుగా అన్న చెప్పాడు, అయ్యా దేవుడి చిత్తం అడిగి చేసుకొని. ఇక వాడు దేవుడి చిత్తం అడిగితే దేవుడు వద్దని చెప్తాడేమో అని దేవుడి చిత్తం అడగకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏమో విగ్రహారాధికురాలు, దేవుడంటే అస్సలు పడదు. కొంతమంది ఇంతే అంటారు, పెళ్లి చూపులు పోయినప్పుడు అబ్బాయిని, అయ్యా మా అమ్మాయి ప్రార్థనకి వెళ్ళిద్ది, ఆదివారం ప్రార్థన పంపించాలంటే ముందు ఏం చెప్తారు, మాకు ఇబ్బంది లేదండి, మీ అమ్మాయి ప్రార్థనకి వెళ్ళి ఆరాధన తీసుకొని అందకైతే పరిచయం చేసి వచ్చినా కూడా మాకు ఇబ్బంది లేదు, మీ అబ్బాయిని మాత్రం కానీ మేము చేసుకోవాల్సిందే, అంతకే చెప్పండి, ఎదురు కట్నమైనా చేసుకుంటాం అని ముందే ఒప్పుకోవటం కదా. వీళ్ళు కూడా ముందే మాట్లాడుకున్నారు, అబ్బాయి ప్రార్థనకి వెళ్తాడమ్మా, లేచిన కాడ నుంచి ఇక చర్చి దేవుడు అంటారు. అన్నిటికీ ఓకే అంది, పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి కదా. భార్యాభర్తలు ఇద్దరు ఏం చేయాలి? ప్రార్థనకి వెళ్ళాలి లేదా? దేవుడు మమ్మల్ని జతపరిచాడు,
ఫస్ట్ ఆదివారం ప్రార్థనకి వెళ్ళి దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అది కదా చేయాల్సింది. అమ్మగారు ఏం చేసింది, ఏమండి ఫస్ట్ ఆదివారం కదా, ఆ, నాకు ఫస్ట్ నుంచి ఒక కోరిక ఉంది, నా భర్తతో నేను ఏదన్నా ట్రిప్ వేయాలని ఆశ అండి. మనకి కొత్తగా పెళ్ళైంది కదా, ఒక్క వారం ఆగి బయటికి అట్టగా టూర్ వేసొద్దాం. అబ్బాయి చెప్తున్నాడు, అమ్మాయి నాకు దేవుడు అంటే ఇష్టం, నేను అలా రాను, నేను కూడా వస్తా, వచ్చే వారం నుంచి నువ్వు ఏడకెళ్తే ఆడికే, నీతోనే నా ప్రయాణం అన్నట్టుగా. ఇక అబ్బాయి నువ్వు చెప్పిందల్లా చేస్తానని ఒక్క వారం ఏం చెప్పాడు, సరే ఒక్క వారం అంటున్నావు కాబట్టి నీతో పాటు టూర్కి వస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను, నెక్స్ట్ వారం నుంచి నువ్వు ప్రార్థన రావాలి. అయితే టూర్ వెళ్ళారు, నెక్స్ట్ వారం ప్రార్థనకు వచ్చారు. ఇక వారం కానుంచి మరుసటి వారం కానుంచి అమ్మాయి ఆదివారం పెందలుగా లేగోటల్లా, ఒకవేళ లేచినా భర్తని ఇసుకెత్తాను. ప్రైజ్ ది లార్డ్. పెందలగాడు లేగోటల్లా, ఒకవేళ లేచినా నువ్వు అంతకైతే నువ్వు ఒక్కడు వెళ్ళరా, నేను మాత్రం ప్రార్థనకి రాను అని. ఇక ఈ అబ్బాయి యొక్క మైండ్ సెట్ మానసికంగా బాగా ఇబ్బంది చేసి ఏమైంది తెలుసా, నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు కూడా నా చర్చిలో కనపడతల్లా. మొన్న ఒకసారి విజయవాడ ఒకసారి వేరే రెస్టారెంట్కి పోతే ఆడ కనపడ్డాడు టిప్ టాప్గా. ఏందయ్యా ఎక్కడ ఉన్నావు ఏందంటే, నేను వేరే ఆల్టింగ్కి వెళ్తున్నాను, డబ్బులు బాగా వస్తున్నాయి. మరి ఒకప్పుడు దేవుడని బ్రతికేవు కదా, ఒకప్పుడు దేవుడే ధ్యాసగా ఉన్నావు కదా, అనేక మందిని ప్రేరేపించావు కదా, మరి ఇప్పుడేమైంది అంటే మాటకి సమాధానం, మాటకి ఆన్సర్ లేదు. నేను చెప్తున్నా, దేవుడు నిన్ను దేవుడు నిన్ను ఆ పాపం నుంచి స్వతంత్రుడు చేశాడు. నువ్వు ఎవరికి దాసుడుగా ఉండాలి, భార్యకా, ఆ? దేవుడికా? అంతే కదా. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు పరిచయకి సహకరిస్తారు, తమ భర్తలను కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి వాళ్ళని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. కొంతమంది కొంతమంది ఇక్కడ లేరులే, ఇప్పుడు అనుకోమాకండి. కొంతమంది, అమ్మాయి చర్చిలో పని ఉందంట, పాస్టర్ గారు ఫోన్ చేశాడు, వెళ్ళరమ్మంటావా, ఏంది పాస్టర్ గారు చర్చిలో ఒక అరగంట పని ఉందంట అమ్మాయి, వెళ్ళరమ్మంటావు అంటే ఏడకి పోయేది, ఏడకి మమ్మల్ని వదిలిపెట్టిపోతావా, ఇలాగా. దయచేసి మీరు ఎవరు లేరు, అట్లా లేరు, అట్టగా ఆ మనసుని రానిచ్చమాక, మీరు సహకరించాలి, మీరు అందరూ సహకరిస్తేనే ఈ పరిచర్య. చెప్తున్నా, దేవుడు నిన్ను మొట్టమొదటిగా పాపం నుంచి స్వతంత్రునిగా చేశాడు. అయితే స్వతంత్రాన్ని పొందుకున్న నువ్వు క్రీస్తుకి దాసుడు కావాలి. ఒకప్పుడు పాపానికి దాసుడిగా ఉన్నావు, ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి దాసుడిగా దాసురాలిగా ఉండాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. క్రీస్తు. ఒకప్పుడు పాపం నుంచి విడుదల పొందావు, పాపానికి బానిసగా ఉన్నావు, దాసురాలిగా ఉన్నావు. ఇప్పుడు దేవునికి ఎలాగ ఉండాలి, దాసురాలిగా ఉండాలి. నా దేవుని ప్రియులారా, నువ్వు దాసురాలిగా ఉంటున్నావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ నా వైపు చూడండి, అదే 10 నిమిషాలు నేను ముగిస్తాను, ఇబ్బంది లేదు. రెండవదిగా దేవుడు నిన్ను తనకి దాసురాలిగా చేసుకున్నాడు. అయితే ఆ దాసుడు చెప్పిందల్లా, ఆ యజమానుడు చెప్పిందల్లా
నువ్వు చేస్తున్నావా? భలే అన్నారే అని. ఆ! నిజంగా చెప్పండి. కొంతమంది ఒప్పుకున్నారు. దేవుడు నీకు చెప్పిందల్లా నువ్వు చేస్తున్నావా? పనికెళ్ళావు. నీ పైనున్న యజమానుడు చెప్పిందల్లా చేయవా? ఆ! చెయ్యాలా లేదా? ఎందుకు సాయంత్రానికి మనకి డబ్బులు రావాలంటే పని చేయాలా లేదా? మనోళ్ళు ఇక్కడ ఎక్కువ శాతం కూలికెళ్తారు గదా! కూలికెళ్ళేవాళ్ళు ఎంతమందుండారు? ఇప్పుడు ఆపేసినోళ్ళు ఉన్నారు గదా! ఫస్ట్‌లో చాలా మందున్నారు. సరే పూలుకి గదా! ఏ పనికి ఒకవేళ పనికి పోయినప్పుడు పొలానికి పోయినప్పుడు మీ పైన ఆహ్, యజమానుడు ఉంటది గదా! ఆయన కొయ్యమన్నదా కొయ్యాలా లేదా? పొలం మొత్తం అయిపోయిందా కొయ్యాలా లేదా? మధ్యలో వచ్చేస్తే ఊరుకుంటాడా? కూలొచ్చిద్దా? పని జేసావు, జాబ్ జేసావు. ఆ! సాయంత్రానికి డబ్బులు రావాలని వాడు చెప్పింది మొత్తం చేయాలి గదా! ఈ భౌతికమైన కూలి కోసమే నువ్వు పరిగెత్తుతున్నావు. ఈ భౌతిక సంబంధమైన ఆ! అవసరతల కోసమే నువ్వు పరిగెత్తుతున్నావు. ఏది భౌతికమైన యజమానుడు చెప్తేనే మరి పరలోకమందున్న తండ్రి నీకు బహుమానం ఇచ్చేవాడు. అంతేకాదు నీకు ఒక ఉన్నతమైన స్థితిని యుగయుగాలు స్థిరపరిచేవాడు. ఆ యజమానుడు చెప్పిన పని చేయాలి కదా! దేవుడు చెప్పిన పని చేయాలి కదా! ఈరోజు నువ్వు నిజంగా దేవుడు చెప్పిన పని నెరవేరుస్తున్నావా? దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో నీ యజమానుని నువ్వు సంతోషపరుస్తున్నావా? దుఃఖపెడుతున్నావా? భౌతిక యజమానులను సంతోషపెడుతున్నావు. ఓకే. పర్వాలేదు. బ్రతకాలి కాబట్టి సంతోషపెడుతున్నావు. మరి ఆత్మ సంబంధమైన యజమానుడిని దేవుని సంతోషపెట్టాలి కదా! ఏది శ్రేష్టం? ఏది ఉన్నతమైనది? ఇదా? ఇది ఒకవేళ నువ్వు బ్రతికున్న నాళ్ళు 60, 70 సంవత్సరాలు అప్పటిదాకా ఎవరు బ్రతుకుతారో కూడా తెలీదు. ఉన్న నాళ్ళు భౌతిక సంబంధం యజమానుని సంతోషపెట్టాలి, బ్రతకాలి కాబట్టి. కానీ యుగయుగాలు మరణమే లేని ఆ లోకంలో ఉండాలి. మరణమే లేని లోకంలో ఇక్కడ నువ్వు దేవుడు చెప్పింది గనక చేస్తే అక్కడ నీకు బహుమానం. తమ్ముడా, భూమి మీద గనక దేవుడు నీకు చెప్పింది గనక నువ్వు చేసావనుకో, నీ యజమానుడు నీకు ఏ పనైతే అప్పగించాడనుకో, ఆ పని నువ్వు సంపూర్ణంగా చేసావను అప్పుడు నీకు బహుమానం. శాశ్వతమైన బహుమానం అండి ఇది. ఇక్కడున్న అధికారులు ఒక 5 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తారేమో. అవునా? 5 సంవత్సరాలే కన్నా పరిపాలన చేసేది. అంతే గదండీ! ఇంకెక్కువ ఏమన్నా ఉండిద్దా? ఇక 5 సంవత్సరాల్లో గూడా ఇక ఎగబడేవాడు ఎగబడతా ఉంటాడు. తిట్టేవాడు తిడతా ఉంటాడు. మెచ్చుకునేవాడు మెచ్చుకుంటా ఉంటాడు. అవునా కదా! 5 సంవత్సరాలు ఒకవేళ నీకు ఒక అధికారం వస్తే 5 సంవత్సరాలు తర్వాత ఉండిద్దో, పోయిద్దో తెలీదు. కానీ దేవుడిచ్చే అధికారం తెలుసా? శాశ్వత కాలం. శాశ్వత కాలం. చాలా మార్లు అన్నాడు గదా! పరలోకంలో మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే ఈ భూమి మీద కష్టపడాలి. భూమి మీద కష్టపడాలి. ఒకసారి మీరు ఆలోచించారో లేదో గానీ నేను ఆలోచించా. మన ముందు ఎప్పుడన్నా ఒక సీఎం పోతా ఉన్నాడనుకో. సీఎం మన కళ్ళ ముందు చాలా సార్లు పోయాడు కదా! చంద్రబాబు గాని గాని లేకపోతే మాజీ సీఎం గాని. వాళ్ళు పోయేటప్పుడు ఎంత హడావుడి ఉండిద్ది. ట్రాఫిక్ మొత్తం ఆపేత్తారు. ఏ ఒక్క మనిషి కదలటానికి ఉండదు. ముందు ఒక 10 కార్లుంటాయి. ఎనకాల 10 కార్లుండి ఎంతగా ఎంత హడావుడి ఉండిద్ది. చూసారు గదండీ! సీఎం పోవడం ఎప్పుడు చూడలేదా? ఆ! చూసారు గదా! ఎలా ఉండిద్ది? అబ్బా! ఆ సీఎం ప్లేస్‌లో నేనుంటే ఎలా ఉండిద్ది? అనిపించిందా ఎప్పుడన్నా? అనిపించలేదా? అనిపించలేదా? అలా ఫీల్ అవ్వండి. ఎందుకంటే చెప్తా వినండి. నేను ఫీల్ అయ్యా. అలాగా నేను కారులో పోతా ఉంటే మీరు కూడా ఫీల్ అవ్వండిలే. మళ్ళీ నాకెళ్ళి ఎందుకులే. ఆ! కారులో పోతానే ముందు 10 కార్లు, పోలీసులు హడావుడి, ఎనకాల పోలీసులు హడావుడి, మన కోసం జనాలు ఎగబడతా ఉంటే అబ్బా! ఆ సంతోషం ఎలా ఉండిద్ది. ఎంత హోదాన
సీఎంకి 5 సంవత్సరాలు. ఎలక్షన్ వచ్చింది అనుకో, ముందే సీటు దింపేవాళ్ళు కూడా ఎప్పుడు ఎప్పుడు దింపుతారు నాకు తెలియదులే కానీ, సరే మామూలుగా 5 సంవత్సరాలు వేసుకొని 5 సంవత్సరాలకే ఎంతగా ఫీల్ అవుతారు వాళ్ళు. నేను చెప్పేదంటారా 5 సంవత్సరాలు. కానీ దేవుడు నీకు ఇచ్చేది సీఎం కన్నా, ఒక ప్రధాన మంత్రి కన్నా ఎక్కువైన హోదా. ఎక్కడైనా 10 కార్లు వెనకాల, 10 కార్ల ముందు, అక్కడ వేవేల దేవదూతల ముందు ఉంటారు. వేవేల దేవదూతల ముందు ఉంటారు. నువ్వు అడుగు పెడతాం ఆలస్యం, దేవదూతల సమూహం మొత్తం. తెలుసా దేవుని మహాకృప ఏందో తెలుసా? ఈ భౌతికమైన అధికారులకి కనపడతా ఉండిద్ది సెక్యూరిటీ, కానీ మనకున్న అధికారం కనపడదు. ప్రైజ్ ది లార్డ్. మనకున్న సెక్యూరిటీ ఎవరు కనపడదు. వాళ్ళకన్నా ప్రమాదాలు జరుగుతాయి, కానీ క్రైస్తవుడికి ఎట్ట తప్పించుకున్నాడు అంటే దేవుడే తప్పిస్తాడు. ఎట్ట కాపాడుతున్నాడు అంటే దేవుడే కాపాడతాడు. ఇంత సాక్షి ఉన్నట్టుగా 2 ముసలోళ్ళు ఉన్నారు ఇంట్లో. ఒక్కోసారి మన ఇంట్లో చూడండి, ఏదైనా చిన్న ట్రిప్ అయింది అనుకో, ఎక్కడైనా నిప్పురవ్వలు కనపడ్డాయి అనుకో, ఏం చేస్తాం? కరెంట్ మొత్తం ఆపి మౌనంగా కూర్చుంటాం. ఇక నైట్ కూడా కరెంట్ అస్సలు కూడా వేసుకున్నాను. మధ్యలో పిల్లలు ఉండరు, ఏమన్నా అయితే అయ్యా ఎందుకులేని అందుకైతే మొత్తం ఆపి పక్కన ఏమైనా తెలిసిన ఇంట్లోకి వెళ్ళి కొనుక్కుంటాం. పక్కన అందుబాటులో చర్చి ఉంటే కొనుక్కుంటాం. కానీ దేవుని కృప చూడండి, వృద్ధుల్ని, ఒక ఇలానే పెద్ద తాతయ్యని వాడుకొని మొత్తం ఆపి ప్రశాంతంగా. సాధారణంగా ఇంట్లో చిన్న కరెంటు, అది ఏసీ విషయంలో అంత ప్రమాదం జరిగితే ఎవరైనా ఊరుకుంటారా? ఏసీలో గ్యాస్ ఉండేది కదా, అది పేలితే ఏమైంది? అంత ఇబ్బంది, ప్రాణాలు కూడా కోల్పోయే స్థితి. అదొక్కటేనా? నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఎంత కాపుదల వల్ల ఎన్నో ప్రమాదాలు తెప్పించట్లేదా? క్షణంలో ప్రమాదాలు, త్రుటిలో ప్రమాదాలు నా విషయంలో కూడా చాలా జరిగినాయి, మీ విషయంలో కూడా ఎన్నో జరిగినాయి. నేను చెప్తున్నా, నువ్వు గనక దేవుడికి దాసుడిగా ఉంటే, నువ్వు గనక దేవునికి దాసురాలుగా ఉంటే, ఆయన ఇచ్చే సెక్యూరిటీ, ఆయన ఇచ్చే కాపుదల ఏ నరుడికి, ఏ అధికారికి ఉండదు. నీ మీద అంత శ్రద్ధ ఆయన తీసుకున్నాడు. నువ్వేం చేయాలంటే, ఆ పాపానికి మళ్ళీ నువ్వు దాసురాలిగా ఉండకుండా దేవునికి దాసుడిగా, దాసురాలిగా బ్రతకాలి. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా. చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. అదే కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువు ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండిద్దో అక్కడ స్వతంత్రము ఉండిద్ది. ఏముండిద్ది? స్వతంత్రం. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండదో అక్కడ స్వతంత్రం ఉండదనే అర్థం. 3వ మాటగా మీ అందరికీ చివరి మాట తెలియజేసి నేను ముగిస్తాను. 3వ మాటగా దేవుని ఆత్మ నీ గృహంలో నివసిస్తుందా? నువ్వు చేసే పని చేసే స్థలంలో నివసిస్తుందా? నీ హృదయంలో నివసిస్తుందా? నువ్వు ఎక్కడైతే నివసిస్తావో అక్కడ స్వతంత్రం కలుగుతుంది, అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ ప్రశాంతత ఉంటుంది. కొన్ని గృహాలు చూడండి, నేను చాలా గృహాలు దర్శించాను, చూశాను కాబట్టి చెప్తున్నా. కొన్ని గృహాల్లో అడుగుపెట్టినప్పుడు ప్రశాంతంగా ఉండేది. మీరు ఎప్పుడైనా అనుభూతిని చూసారా? చూడలేదా? సరే నాతో రాండి, చూపిస్తా. నేను ఆడకపోతే ఆడకు రావాలి, ఛార్జీలు మీయే. ఎవరొస్తారట్టయితే అంటావా? అంటే కొన్ని గృహాల్లో అడుగు పెడితే ఆ వాతావరణం కానీ, వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళ ఆప్యాయత కానీ ఎట్లా ఉండిద్దంటే, అబ్బా ప్రశాంతంగా ఉందిరా, ఇంట్లో నెమ్మది ఉందిరా,
అని మనకు అనిపించింది. కొన్ని కొన్ని గృహాల్లో అడుగు పెట్టామనుకో, ఎప్పుడు ఈ ఇంట్లోంచి బయటికి పోదామా? ఎప్పుడు ఇంట్లోంచి బయటికి పోదామా అని అనిపించిన గృహాలు గూడా ఉన్నాయి. కొన్ని కొన్ని గృహాల్లోనేమో ప్రశాంతత ఉండిద్ది. కొన్ని కొన్ని గృహాల్లో నెమ్మదే ఉండదు. కానీ ఫ్యామిలీ మొత్తం నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని ఒక్క మాటే. ఒక్క మాటే. కానీ సేవిస్తున్నారో లేదో అది మీకే తెలియాలి. నిజంగా ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నోళ్ళలో దైవజనుడు మా ఇంట్లోకొస్తే, పాస్టర్ గారు మా ఇంట్లోకొస్తే, మా ఇల్లు ఆ నెమ్మదితో ఉందా? ఒకసారి ఆలోచించండి. మీకే అర్థమైద్ది కొన్ని పరిస్థితులు. ఏంది మా ఇల్లు గలిబిలిగా ఉంది? మాకేంటుంటే దైవజనుడు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? షునేమిరాలనే స్త్రీ ఉంది కదా! ఎవరొచ్చేవాడు? దైవజనుడు. ప్రతిరోజు వస్తా. ఆయనకి అనిపించింది, అబ్బా! ఈ ఇల్లు ప్రశాంతంగా ఉందిరా, ఏ ఇబ్బంది లేదు. ఇది ఆత్మ సంబంధమైన గృహముగా ఉంది. ఈరోజు నీ గృహం ఎలా ఉంది? ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఇంట్లో ఎన్నున్నా, ఎన్ని సిరి సంపదలున్నా, దేవుడిచ్చే గనక ఐక్యత, దేవుని ఆత్మ ఆ గృహంలో గనక లేకపోతే చెప్తున్నా, నెమ్మది ఉండదు. సమాధానము ఉండదు. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండిద్దో అక్కడ ఏముండిద్దంట? స్వతంత్రం ఉండిద్దంట. స్వాతంత్రం ఉండిద్ది. నీ గృహం ఎలా ఉంది ఈరోజు? అది భౌతికమైన గృహమైనా, అది భౌతికమైన గృహమైనా, లేకపోతే ఆత్మ సంబంధమైన గృహమైనా. ఒకవేళ నీ ఇంట్లో, మన ఇంట్లో ఆ సమాధానం అనేది లేకపోతే ఒకసారి నువ్వు ఆలోచించాలి. దేవుని ఆత్మ ఈ గృహంలో నివసించట్లా. దేవుని ఆత్మ మనలో, కొంతమంది మనుషుల్లో సహవాసం ఉండదు. దేవుని ఆత్మ ఏముంది? ఇప్పుడు మనం చదువుకున్నది, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండిద్దో అక్కడ స్వతంత్రం ఉండిద్దంట. స్వతంత్రం అంటే ఏంటిది? ఇందాక మీకు చెప్పాను కదా, స్వేచ్ఛ. ఆ? ఇక మన మీద ఎవరు ప్రభుత్వం చేయరు. ఇక మనం ఆ ఆలోచన ప్రకారం వెళ్ళేది దాన్ని స్వాతంత్రం అంటాం. ఒకప్పుడు పాపం మనల్ని ఏలింది, దాని నుంచి ప్రభు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన నాటి నుంచి ఆయనకు దాసులుగా ఉన్నామన్నాడు. మూడో మాట, ఫస్ట్ పాపం నుంచి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. రెండోది, స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను తనకి దాసులుగా పిలుచుకున్నాడు. మూడోది, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండిద్దో అక్కడ స్వాతంత్రం ఉండిద్దని ప్రభు అన్నాడు. కొంతమంది ఆత్మ సంబంధమైన మనుషుల్లా కనపడతారు కానీ, అక్కడ దేవుని ఆత్మ నివసించదు. చూడటానికి భక్తి పరుల్లా కనపడతారు. భక్తి, ఇక మాట్లాడితే ఆత్మ సంబంధులాగా మాట్లాడతారు. కానీ అవి క్రియల్లో గనక కనపడి, ప్రవర్తనలో గనక కనపడితే అది ఎలా ఉంటుంది తెలుసా? అది శరీరానుసారంగా కనబడుతుంది. శరీరానుసారంగా నడుచుకుంటారు. ఇక్కడ ఎవరైనా ఎలా ఉన్నారు ఒక్కసారి చూసుకోండి. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుందైతే నీకు నిజంగా స్వతంత్రం వచ్చింది. నీ కుటుంబం దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంది. నెమ్మది కలిగి ఉండిద్ది. అసమాధానం ఉండదు. గలిబిలి ఉండదు. చిన్న చిన్న మాటకి అపార్థం చేసుకునేది ఉండదు. చిన్న శోధన ఎదురైందనుకో, ఆత్మ సంబంధులు ఏం చేస్తారు తెలుసా? ఆత్మ సంబంధులు అర్థం చేసుకొని పక్కకు తొలగిపోతారు. అది ఆత్మ సంబంధులు కానోళ్ళు, ఈ గొడవ ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? గొడవలే కదా. చిన్న చిన్న మాటలకి పెద్ద పెద్ద గొడవలు చేసుకున్నారు లేదా? ఇప్పుడు కారు చుచ్చి ఎంత అండి? ఎంత అడిగిన తగలబెట్టిద్ది? అదేమన్నా ఎవరన్నా మంటేస్తారు వెళ్ళి? మంటేశారా? ఆ చెట్లు రాసుకోను, ఈ చెట్లు రాసుకోను, కారు చుచ్చి ఎలా మొదలైద్ది? అంతే కదా. చెట్లు రాసుకొని
తగలబడితే ఇక తగలబెడతాం ప్రారంభమైందనుకో అడవి మొత్తం కూడా తగలబడతాయి. అవునా? శ్రమలు శోధనలు రావడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరంలా, చిన్న చిన్నయే కొంచెమైనా ఏం ముంచిద్దంట, కొంప ముంచిద్ది. మనం కొంప మునకుండా ఉండాలంటే వాటికి అవకాశం నీ ఇంటిలో దేవుని ఆత్మకు నువ్వు అవకాశం ఇవ్వాలి. అప్పుడు నీ కుటుంబానికి స్వాతంత్రం వచ్చింది. భౌతికంగా మనకి స్వాతంత్రం వచ్చింది. ఎందుకు? మన మీద ఎవరు అధికారం చేయట్లా. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని పరిపాలించింది, వారు చెప్పిందల్లా మనం చేసాం. కొంతమంది మహనీయుల ద్వారా మనకి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మనల్ని కదిలించుకొని ఉంటున్నారు. నిజమే. అయితే మనకి నిజంగా రావాల్సిన స్వాతంత్రం, ఆ స్వాతంత్రాన్ని బట్టి కొద్దిగా పర్వాలేదు, కానీ నిజమైన స్వాతంత్రం క్రీస్తు ద్వారా రావాలి. దేవుని ఆత్మ ద్వారా నీకు ఆ స్వాతంత్రం రావాలి. అప్పుడు నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండగలవు. లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. దేవుడు కనుక నీకు స్వాతంత్రం ఇవ్వకపోతే నీకు నెమ్మది ఉండదు. దేవుడు కనుక నీకు స్వాతంత్రం ఇవ్వకపోతే నీకు సమాధానం ఉండదు. దేవుడు కనుక నీకు స్వాతంత్రం ఇవ్వకపోతే నీ కుటుంబంలో ఆత్మ కలిగించు ఐక్యత ఉండదు. దేవుడిచ్చే స్వాతంత్రాన్ని కూడా కోల్పోతావు. నీకు నిజంగా స్వాతంత్రం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు దేవునికి దాసురాలిగా బ్రతకాలి. దేవుడు చెప్పిందల్లా చేయాలి. దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి. నీతిమంతులతో సహవాసం చేయాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవునితో సహవాసం చేయాలి. కొంతమంది మనుషులతో సహవాసం చేస్తారు, దేవుడితో సహవాసం తగ్గిస్తారు. నా దేవుని ప్రియులారా, మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవునితో సహవాసం, తర్వాత పరిశుద్ధులు, దేవుని బిడ్డలు. దేవుని పక్కన పెట్టి నువ్వు పరిశుద్ధులతో ఎంత సహవాసం చేసినా కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉంటామేమో, కానీ ఆ సహవాసం కొద్దిగా దూరం అయిందనుకో నిలబడతావా? కానీ నిజంగా ఏ వ్యక్తి అయితే దేవుడితో సహవాసం చేస్తారో, ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం కలిగి నడుచుకునిదో, ఆ వ్యక్తిని కానీ ఆమెను కానీ పద్మాసు దీవులేసినా కూడా భర్తీ చేసుకుంటారంట. పద్మాసు దీవులేసినా కూడా మన పితరులు చేసింది అదే కదా. మేము 12 మంది ఉన్నాం, 11 మంది ఉన్నాం అని సహవాసంలో ఉండి ఏం చేశారంట? అపోస్తుల కార్యంలో ఏముందండి? మేడగది మీద ఏం చేశారు? కూర్చొని మౌనంగా ఉన్నారా? మనం అందరం యేసు రక్తంతో కడగబడ్డాం కాబట్టి అని వేరే ముచ్చట్లు పెట్టారా? ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఇప్పుడు ఈరోజు మీరు కానీ నలుగురు సమకూడి ఒక చోటకు వచ్చారంటే నీ సంభాషణ ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధంగా ఉందా, లేకపోతే శరీరానుసారంగా ఉందా? సంఘంలో ఎలా ఉన్నారు? పలానా వ్యక్తి తేడాగా ఉంది, పలానా వ్యక్తి తేడాగా ఉన్నాడని ఇదా సంభాషణ? ఒకవేళ తేడాగా ఉన్నాడనుకో, ఆమె తేడాగా ఉందనుకో, నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. అప్పుడు కదా దేవుడు వాళ్ళని దర్శించేది. నా దేవుని ప్రియులారా, ఈరోజు ప్రభువు మనకి పాపం విషయంలో స్వతంత్రాన్ని ఇచ్చాడు. అది మనల్ని ఏలుబడి చేయకుండా దాని యొక్క బంధకాల నుంచి దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుడు నీతో చెప్పే మాట ఏం తెలుసా? మళ్ళీ ఆ శరీర క్రియల వైపుకి పోకుండా జాగ్రత్త పడి నువ్వేం చేయాలంటే దేవునికి దాసురాలిగా ఉండాలి. మూడోది దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండిద్దో అక్కడ స్వాతంత్రం ఉండదు. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండిద్దో, ఈరోజు నువ్వు అడుగుపెట్టే స్థలం వల్ల
స్వతంత్రంతో నింపబడాలంటే దేవుని ఆత్మ నీతో రావాలి. దేవుని పరిశుద్ధాత్మ నీతో వస్తేనే నువ్వు అడుగుపెట్టే స్థలం స్వతంత్రంతో నింపబడింది. ఒక స్వేచ్ఛతో, దేవుని యొక్క అధికారముతో నింపబడింది. కనుక నా దేవుని ప్రియులారా, ఈరోజు మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా, ఒప్పుకున్న పాపం వైపు మళ్ళీ పోమాకు. ఒప్పుకున్న పాపం వైపు మళ్ళీ పోమాకు. నీ పాపం ద్వారా నీకు మరణం వచ్చింది. పాపం చేస్తున్నావు, చెయ్యి. ఆ పాపం ఒకరోజు నిన్ను పట్టుకునిద్ది. చేసిన పాపం నిన్ను పట్టుకునిద్ది. కానీ దాని పతనం ఎలా ఉంటుంది తెలుసా? ఎవరు ఊహించరంట. దౌర్భాగ్య స్థితిలోకి ఆ పాపం మనల్ని, మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా, బాప్తిసం తీసుకొని కూడా నువ్వు పాపం చేస్తున్నావు అంటే, బాప్తిసం తీసుకొని కూడా నువ్వు తప్పుడు త్రోవలో ఉన్నావంటే, హృదయపూర్వకంగా చెప్తున్నా, వద్దు, ఆ పాపాన్ని విడిచిపెట్టు. పాపం ప్రేరేపించింది చెయ్యి అని. శరీరం ప్రేరేపించింది చెయ్యని. చేసి దాని కనుక నువ్వు బానిస అయ్యావు అనుకో, అది నిన్ను మళ్ళీ ఏలటం. అది ఒకటి శరీర విషయం కాదండి, అది ఫోన్ అయినా, శరీర వాంఛలైనా, ఏదైనా నిన్ను ఏదైతే పతనావస్థకి తీసుకొని వెళుతుందో దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుడు మనకి పాపం విషయంలో స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుడికి నువ్వు దాసురాలుగా ఉన్నావా? ఒకసారి సరిదిద్దుకో. లేదంటే ఇకనైనా ప్రభువు చెప్పిందలా చేయటానికి నువ్వు ప్రయత్నించు, బ్రతుకు. ప్రభు కృప చూపుతాడు. అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. అప్పుడు నిజమైన స్వాతంత్రం ప్రతి ఒక్కరు స్వతంత్రించుకుంటారు. మూడోది, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండిద్దో అక్కడ స్వాతంత్రం ఉండిద్దని లేఖనం చెప్పింది. కనుక దేవుని ఆత్మ ఈరోజు నీ గృహంలో ఉంటుందా? నీలో ఉంటుందా? నువ్వు అడుగుపెట్టే స్థలంలో ఉంటుందా? పరీక్షించుకో. నీతిమంతుల గుడారం లాగా మన గుడారం ఉండాలి. నీతిమంతుల గుడారంలో ఏముంటుందంట? రక్షణ సంగీత సునాద. నీ గృహంలో ఏది వినపడుతుంది? వ్యర్థమైన పాటలా? దేవుని సంగీతమా? ప్రార్థనా ధూపమా? లేకపోతే బూతుల ధూపమా? కొంతమంది బూతులతో ఇంటిని ధూపం చేసే వాళ్ళు ఉన్నారు. వద్దు, విడిచిపెట్టు. పాపాన్ని విడిచిపెట్టండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పాపాన్ని విడిచిపెట్టండి. ఏదైనా అలవాట్లుంటే వదిలిపెట్టండి. అది చిన్నదైనా నిన్ను నాశనం చేసింది. ఏముందన్నా, ఇది అంత ఉంది, సిగరెటేగా, ఇంత మనిషి నేను పాడు చేసిద్దా? సిగరెట్ ఎంత ఉండిద్దండి? గట్టిగా కాలుతో నలిపితే కనబడిద్దా? చిన్న సిగరెటే కదన్నా, అది ఏం చేసిద్ది? నన్ను, చిన్న సిగరెటే చాలు నిన్ను నాశనం చేయటం. నేను చెప్తున్నా, చిన్న బలహీనత అయినా, పెద్ద బలహీనత అయినా, అబద్ధాలు చెప్పటం కూడా పాపమే. కొంచెమైనా మీకు తెలియనివయ్యే చెప్తున్నా. ఇక్కడున్న ఎవరున్నారో నాకు తెలీదు, ఎవరో బాప్తిసం పొంది కూడా మళ్ళీ తప్పుడు త్రోవలో ఉన్నారు. బాప్తిసం పొంది కూడా మళ్ళీ శరీర క్రియలు నెరవేర్చే వాళ్ళు ఉన్నారు. ఈ మాట నీకైతే నువ్వు సరిదిద్దుకో. ఈ మాటని నువ్వు పెడచెవిని పెట్టావా, నీ పతనాన్ని నువ్వు కనులారా చూస్తావు. నీ నాశనాన్ని నువ్వు, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పతనం కాకూడదని ఈ హెచ్చరిక నీకు ఇస్తున్నాడు. నువ్వు ప్రమాదంలో పడకూడదనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏ బలహీనతో నువ్వు బాధపడుతున్నావో ప్రభు పాదాల ముందు పెట్టు. అయ్యా, నాకు ఫోన్లో చెడు అలవాట్లు చూసే ఉంది, దాని నుంచి నాకు జయాన్ని ప్రభు. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు పాపం యొక్క ఆలోచనలు కలుగుతున్నాయి.
ఎప్పుడు ఖాళీ దొరికితే ఎప్పుడు పాపం చేద్దామనేదే ప్రేరేపణ. ఎప్పుడు ఖాళీ దొరికితే ఈ సిగరెట్ తాగుదామా, ఎప్పుడు ఖాళీ దొరికితే కొద్దిగా మందు తాగుదామా, ఎప్పుడు ఖాళీ దొరికితే ఒకరిని మోసం చేద్దామా. ఏ పాపంలో నువ్వు ఉన్నావో తక్షణమే విడిచిపెట్టు, రక్షించబడతావు. ఏముందిలే, చర్చిలో ప్రతి ఒక్కరు చెప్పే మాటలు ఇవే కదా, పాస్టర్ అనేవాడు చెప్పాల్సిన మాటలు ఇవే కదా అంటే పాస్టర్ చెప్పాల్సిన మాటలు ఇవే. విశ్వాసిగా సరిదిద్దుకోవాల్సింది చెప్పిన మాటను బట్టి నీ బ్రతుకు నువ్వు సరిదిద్దుకో, దేవుడితో గడుపు. ఒకవేళ నీకు శరీరం విషయంలో చెడు ప్రేరేపణ కలుగుతుందంటే ప్రార్థన చేయి. అది ఎవరైనా అది కుర్రోళ్ళు లేదు, ముసలోళ్ళు లేడు, పసిపిల్లోడం లేదు, చిన్న పిల్లలు కూడా పాపానికి ప్రేరేపించబడుతున్నారు. నీ బిడ్డల యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రార్థన చేయి. నువ్వు దీవెనకరంగా ఉండాలంటే ప్రార్థన చేయి. ఆ పాపాన్ని విడిచిపెట్టు. నీ ఎందుకో పదే చెప్తున్నానంటే ఎవరున్నారో తెలీదు. ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ శరీర బలహీనతను విడిచిపెట్టు, ఆ తప్పుడు త్రోవను వదిలిపెట్టు. దేవుని కొరకు బ్రతుకు తమ్ముడా. మనం చేసే తప్పు ఎవరికి తెలియదు అని అనుకో మాకు. నువ్వు నేను చేసే తప్పు ఎవరికి తెలియదు అనుకో మాకు. దేవుడు సమస్తం చూస్తున్నాడు. నీ ప్రవర్తన అంతా దేవుడికి తెలుసు. కాబట్టి సరిదిద్దుకో, తప్పును విడిచిపెట్టు. చివరికి ఒక మాట మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఎవరైనా రక్షణ లేకుండా కూర్చుంటే, బాప్తిసం లేకుండా ఎవరైనా దేవుని సన్నిధిలో ఉంటే మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా, నీ పాపం నుంచి విడుదల పొందు. యేసు ప్రభు వచ్చింది నీ కోసం, నా కోసం. పాపానికి బానిసలమైన మనల్ని విడిపించటానికి యేసు ప్రభు వచ్చాడు. విడిపించటానికి చిన్న పిల్లలు బాప్తిసం పొందుకుంటున్నారండి. చిన్న పిల్లలు బాప్తిసం పొందుకుంటున్నారు. ఏందిరా అని అడిగామనుకో, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, ఎప్పుడు నా యాత్ర ముగిసిద్దో నాకు తెలియదని చెప్తున్నారు. చిన్న పిల్లలు బాప్తిసం పొందుకున్నారు. మరి ఈరోజు నువ్వేమో మనిషి చూస్తేనేమో అన్నంటాడు చూడు, ఎద్దు చూస్తేనే ముద్దు వస్తుంది, వ్యవసాయం చూస్తే ఏడిపోతుంది అన్నట్టుగా, మనిషి చూస్తేనే దిట్టంగా ఉన్నావు, నువ్వు చేసే పనులు చూస్తేనేమో బాధేస్తుంది. విడిచిపెట్టాయా. అది స్త్రీలైన పురుషులైనా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. పాపాన్ని విడిచిపెట్టండి. నేను కూడా 13-14 సంవత్సరాల్లో బాప్తిసం తీసుకున్నా. నేను కూడా, నాకంటే చిన్నపిల్లలు కూడా తీసుకున్నారు. కానీ అప్పుడే నాకు అర్థమైంది, నేను చనిపోతే నా యాత్ర ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి పోయిద్దో అని నాకు అర్థమైంది. బాప్తిసం పొంది చనిపోయాను అనుకో, దేవుడి దగ్గరికి పోతా. బాప్తిసం పొందకుండా చనిపోయాను అనుకో, నిత్య నరకానికి. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణం తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బాప్తిసం లేనివారు, బాప్తిసం పొందిన వారు ప్రార్థనలో దేవుని అడుగు, నాకు ఆ రక్షణ మారు మనసు అయ్యాని. బాప్తిసం పొందని వారు
ఆగితే ఏడుపు పాటరా, ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా, ఊపిరి ఆగితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఈ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఎలా ఊగిన నీవో భుజములపై నిన్ను మోయక తప్పదురా, బంగారు ఎలా ఊగిన నీవో భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొర్లిన నీవో, పట్టు పరుపు పైన పొర్లిన నీవో, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ప్రైజ్ ది లార్డ్. చివరి ఒక్క మాట మనసులో పెట్టుకో. నీ యాత్ర ముగిస్తే నువ్వు యాడికి వెళ్తావు? నీ యాత్ర ముగిస్తే నువ్వు యాడికి వెళ్తావు? ఈ భూమి మీద నీకు శాశ్వతమా? ఈ లైఫే నీకు శాశ్వతమా? ఎందరైతే రక్షణ లేకుండా ఉన్నారో జాగ్రత్తగా మీ బ్రతుకును మార్చుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. మనమందరం క్రీస్తుకి దాసులుగా ఉండులాగున, ఆయన స్వతంత్రంతో మనల్ని నింపులాగున అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించులాగున అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. పాపం ద్వారా వచ్చేది మరణమే. నువ్వు చేసే పాపం ద్వారా నీకు వచ్చేది మరణమే. నువ్వు చేసే తప్పులు ఎవరు చూడలేదు అనుకో మాకు తమ్ముడా, నీకే నువ్వు చేసే తప్పులు ఎవరు తెలియదు అనుకో మాకు. దేవుడు చూస్తున్నాడు. విడిచిపెట్టయ్యా, దేవుని పాదాలు పట్టుకో. దేవుడు కృప చూపుతాడు. తప్పుడు త్రోవను విడిచిపెట్టు. మనుషుల మాట నువ్వు పెడచేవని పెట్టినా నీకు ఇబ్బంది ఉండదు, కానీ దేవుని మాటను పెడచేవని పెట్ట మాకు. దేవుడు చెప్పే మాటను పెడచేవని పెట్ట మాకు. పాపాన్ని విడిచిపెట్టు, దిద్దుకో, కనికరించబడతావు, దీవించబడతావు. నువ్వు దేవునికి దాసుడిగా దాసురాలుగా ఉన్నావా? లేకపోతే ఇంకా అపవాదిగా దాసుడిగా దాసురాలుగా ఉన్నావా? దేవుడు వాటన్నిటి నుంచి నేను స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా చేశాడు. ఇంకా ఆ పాప బానిస బంధకాల్లోనే ఉన్నావా?
ఆ పాప బంధకాల్లోనే ఉన్నావా? సరిదిద్దుకో తమ్ముడా. నీ మీద ప్రేమతోనే చెప్తున్నా, నీ మంచి కోరే చెప్తున్నా, నీ క్షేమాన్ని కోరే చెప్తున్నా. వద్దయ్యా, ఆ పాపాన్ని విడిచిపెట్టు తమ్ముడా. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు మరణించాడు. మన పాపముల కొరకు ఆయన మరణించాడయ్యా. మన కొరకు సిలువను భరించాడు, అవమానాన్ని పొందాడు, కరుడా దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఉమ్ము ఊహించుకున్నాడు. అధికారం కలిగిన వాడయ్యుండి కూడా మౌనంగా ఉన్నాడు. కానీ నీ కోసమే. కానీ నువ్వేమో మారు మనసు పొందట్లా, నువ్వేమో ఇంకా మారు మనసు పొందట్లా. ఉదయ్యా, ఆ పాపాన్ని విడిచిపెట్టు. నీ కొరకు ఆయన మరణించాడు, నీ కొరకు ఆయన మరణించాడు. నీ పాపాల నుంచి ఆయన నీకు విడుదలనివ్వాలనుకున్నాడు. బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. అందుకైతే లేఖనం, పాపాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు. అప్పుడు నువ్వు నీ కుటుంబం వారు దీవించబడతారు. దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు, తన దూతలను కాపుదలగా నీకు ఇస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు 104 కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఈరోజు చెప్పబడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిద్దన్నావు. సత్యమై ఉన్న నా తండ్రి, నిన్ను మేము హృదయపూర్వకంగా స్వీకరించి నీ అడుగు జాడలో నడుచుకోవడానికి కృప మాకు దయచేయండి. ఆత్మదేవుడా, నేనే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా మారాలి. పాపం విషయంలో స్వతంత్రాన్ని ఇచ్చావు. ఒకప్పుడు పాపమే మమ్మల్ని ఏలుబడి చేస్తున్నప్పుడు వాటన్నిటి నుంచి విడుదలించి స్వతంత్రాన్ని ఇచ్చావు. రెండోదిగా నువ్వు సెలవు ఇచ్చింది ఏంటంటే, నీకు స్వతంత్రాన్ని ఇచ్చాను. ఒకప్పుడు పాపానికి బానిసగా ఉన్నావు, ఇప్పుడు నాకు దాసుడిగా ఉండు. నా అడుగు జాడలో నడుచుకో, నేను చెప్పింది చేయి. నీకు క్షేమాన్ని, భద్రతనిస్తాను, కాపుదలనిస్తాను. నువ్వు దీవించబడతావు, నువ్వు ఇంట్లో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు అన్నావు. చివరిగా మూడవదిగా, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండిద్దో అక్కడ స్వతంత్రం ఉండిద్ది అన్నావు. నీ ఆత్మను ఎక్కడైనా మేము కోల్పోయి ఉంటే దయతో క్షమించండి. నీ ఆత్మ నాతని మా గృహంలో నివసించలేదేమో, ఆత్మ సంబంధమైన గృహంలో నివసించలేకపోతుందేమో, నిన్ను ఎక్కడ బాధ పెట్టామేమో దయతో క్షమించి మమ్మల్ని అందరినీ ఆత్మ సంబంధులుగా మీరు మార్చండి. పరిశుద్ధ ఆత్మ సంబంధులుగా మార్చండి. ప్రతి ఒక్కరిని ఆత్మ పూర్ణులుగా మీరు మార్చమని కోరుకున్నాం. అప్పుడు మాకు నిజమైన స్వాతంత్రం కలిగింది. ఈ కృప మా అందరికీ దయచేయండి. నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.